కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు కూడా కలవకల కవిత గారు మేము ఆహ్వానిస్తలేము. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయేదంటే మరి మా కాంగ్రెస్ పార్టీకి 100 ఎంపీలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఎంపీలు? 0. 2005లో 5 మంది, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది, ఈ రోజు 0. కాంగ్రెస్ పార్టీకి కలవకుల కవిత గారు ఎలాంటి సంబంధం? ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ కేసులు అయిన వాళ్ళందరూ ఎక్కడ తెలుసో సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు అయినా ఏ వ్యక్తి అయినా కూడా భారతీయ జనతా పార్టీలో తేలిడు. మీరు 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాం. అస్సాంలో హేమంత్ బిశ్వాల్ శర్మ కాంగ్రెస్ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఈడీ, సిబిఐ కేసు దాని తర్వాత తెలిసి భారతీయ జనతా పార్టీలో తన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అవసరం ఉంది, బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అవసరం ఉంది. 4వసారి దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలన్నప్పుడు చిన్న పార్టీల అవసరం అన్ని కూడా ఉంటాయి. దానిలో భాగంగా వాళ్ళు గతంలో సహకరించారు కాబట్టి నెక్స్ట్ మెర్జ్ అవుతారా లేకపోతే కలిసి పోటీ చేస్తారా అనేది భవిష్యత్ ఎన్నికలు నిర్ధారిస్తాయి. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఏదైనా. అరే మీరు చూడండి మేడం, బీహార్ లో పశుపతి పాస్వాన్ భారతీయ జనతా పార్టీ మొన్న 19లో కేంద్ర మంత్రి చేసి, పశుపతి పాస్వాన్ తీసేసి ఇప్పుడు చిరక్ పాస్వాన్ కేంద్ర మంత్రి చేసింది భారతీయ. అబ్బాయికి బాబాయికి మధ్య పంచాయతీ పెట్టింది భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా అశోక్ చవాన్ కు సహారా కేసులో ఈడీ, సిబిఐ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అయితే మొన్న తీసుకొని రాజ్యసభ ఇచ్చారు. ఎన్సీపీ నేషనల్ కరప్షన్ పార్టీ అజిత్ పవార్ ఉరిదీయాలే 70 కోట్ల కుంభకోణం చెప్పినటువంటి భారతీయ అట్లాంటి వ్యక్తిని తీసుకొని డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ చేస్తే ఇక మరి భారతీయ జనతా పార్టీకి మరి ఇన్ని ఎగ్జామ్ 1 కాదు 2 కాదు, మేము 50 ఎగ్జాంపుల్ చెప్తా. సృజనా చౌదరి, సీఎం రమేష్ ఈడీ, సిబిఐకి తర్వాత భారతీయ జనతా తీరాలు. వాళ్ళే కాకుండా దేశంలో చాలా రాష్ట్రాల్లో హేమంత్ బిశ్వాల్ శర్మ, సువేంద్ర అధికారి, అదే కాకుండా ఇక్కడ అజిత్ పవార్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈడీ, సిబిఐ కేసులలో ఎక్కడ తెలుతున్నారు అంటే లాస్ట్ చేయలేదు భారతీయ జనతా పార్టీ. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు కూడా భారతీయ జనతా పార్టీలో తేలబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులగన్న జరుగుతున్నప్పుడే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వివరాలు ఇవ్వలే, కానీ కల్వకుంట్ల కవిత గారు ఇచ్చారు. తన 6 అదే కాకుండా కౌన్సిల్ లో బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం పైకాడు చేసే కల్వకుంట్ల కవిత గారు అక్కడ పార్టిసిపేట్ చేసి బీసీల విషయంలో మాట్లాడిన సందర్భం తనకి ఇవ్వాల కాదు. ఇది చాలా రోజులు అవుతుంది, మందరం పడుతున్న మాట వాస్తవం. ఇప్పుడు చూడండి మహిళలు కక్ష కడితే మాత్రం కేటీఆర్ గారు, ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల ముఖ్యమంత్రి కాకుండా చేసి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు కేటీఆర్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు కనపడతా ఉంది.